హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఐ హోప్ అందరు బాగున్నారు. సక్సెస్ఫుల్లీ మనం 8 రోజులు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు వచ్చేసి మనం డే 9. ఐ హోప్ మీరు ఆ 8 డేస్ కంప్లీట్ టార్గెట్ని పూర్తిగా ఏది మిస్ చెయ్యకుండా కంప్లీట్ చేశారు. ఇఫ్ ఏదైనా పెండింగ్ ఉంటే కూడా దాన్ని కంప్లీట్ చేసుకోండి. అండ్ అప్కమింగ్ ఏవైతే టార్గెట్లు ఉన్నాయో వాటిని కూడా ఏది మిస్ చేయకుండా చేయండి. ఏదైనా పెండింగ్ ఉంటే ఆ పర్టికులర్ డేలో నెక్స్ట్ డే దాన్ని కంప్లీట్ చేసుకోండి. డెఫినెట్గా పెండింగ్ ఉంచుకోకండి. సో మన 8 రోజులు కంప్లీట్ అయింది. ఈరోజు 9వ రోజు. ఈ 9th డే మ్యాథ్స్లో టైం, స్పీడ్, డిస్టెన్స్ దీన్ని కంప్లీట్ చేసుకోండి. అండ్ ఎంత పాసిబుల్ అయితే అంతవరకు రివిజన్ చేసేసి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎన్ని క్వశ్చన్స్ ఎక్కువగా చూస్తే ఈ టైంలో అంత బెటర్. ఎన్ని కొత్త క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ అనేవి ఇదైతే ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని కూడా డీటెయిల్గా చూసుకోండి. అండ్ ప్రిఫరెన్స్ మీ దగ్గర ఉన్న నోట్స్కే ఇవ్వండి. ఇఫ్ నోట్స్ లేకుంటే 1 షాట్. దాని తర్వాత జీకే, ఏన్షియంట్ హిస్టరీ కంప్లీట్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్లో చూసుకుంటే మన 26-27 యూనియన్ బడ్జెట్ ఏదైతే రీసెంట్గా రిలీజ్ చేసిందో దాన్ని కంప్లీట్ చేసుకోండి. దాంతోపాటు పిఎం మోదీ విజిట్స్ ఏ కంట్రీస్కి వెళ్ళిండ్రో ఆ కంట్రీలలో ఏ అవార్డ్స్ ఇచ్చారు. డెఫినెట్గా ఒక క్వశ్చన్ దీంట్లో వస్తుంది. అయితే దీంట్లో చదివేటప్పుడు ఒక పాయింట్ మెయిన్గా చేయాల్సింది ఏంటంటే, మీరు మోదీ ఏ కంట్రీకి అయితే వెళ్ళిండ్రో ఆ కంట్రీకి విజిట్ చేశాక ఆ పర్టికులర్ కంట్రీ వాళ్ళు అవార్డు ఇచ్చారు. అవార్డ్స్ అందరు చదువుతున్నారు, కానీ ఆ పర్టికులర్ కంట్రీ ఎక్కడుంది, లొకేషన్, ఇఫ్ లొకేషన్ కుదరకపోయినా ఆ పర్టికులర్ కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ, ఇది మాత్రం డెఫినెట్గా చదవండి. ఎందుకంటే ఈ మధ్య క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడంటే, మనకు సంబంధం లేకుండా ఏదో కంట్రీ యొక్క క్యాపిటల్ అడిగిండు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఏంటంటే, మన కంట్రీ యొక్క ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ఫారిన్ మినిస్టర్ కానీ ఎవరైనా న్యూస్లో ఉండి వాళ్ళ పర్టికులర్ కంట్రీకి వెళ్తే ఆ పర్టికులర్ కంట్రీ యొక్క క్యాపిటల్ కానీ, లేకుంటే వాళ్ళ కంట్రీ స్పెషాలిటీ ఏదైనా ఉంటే, ఫేమస్ ఉంటే దాని గురించి కానీ అలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి మనం ఆ ట్రెండ్ని ఫాలో అవ్వాలి. దాని తర్వాత కంప్యూటర్లో చూసుకుంటే కంప్యూటర్ అవేర్నెస్ 5 మాక్ టెస్ట్ 5 అటెంప్ట్ చేయండి. ఆల్రెడీ 7 ఉన్నాయి. మొత్తం దాంట్లో మనం 7 డీటెయిల్గా చదువుదామని చెప్పేసిన. ఇది ఈరోజు 5th అటెంప్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మాక్ టెస్ట్లో చూసుకుంటే ఫౌండేషన్ ఫుల్ టెస్ట్ వచ్చేసి 3 రాయండి. దాని అనాలిసిస్ మాత్రం చేయాల్సిందే. అనాలిసిస్ చేయకుంటే సెలెక్షన్ కాదు. అండ్ ఇంకొక 1 వీక్ తర్వాత కానీ 10 డేస్ తర్వాత లాస్ట్ 3-4 డేస్ అయితే మనం మొత్తం టెస్ట్లే రాస్తాం కావచ్చు. సో టెస్ట్లు రాయడం అలవాటు చేసుకోండి. దాని తర్వాత మ్యాథ్స్ సెక్షనల్ టెస్ట్ 8 రాయండి. కరెంట్ అఫైర్స్లో అవార్డ్స్ అండ్ ఆనర్స్ మనం ఏదైతే కంప్లీట్ చేసుకున్నాం ఆల్రెడీ, దాని ఈరోజు మాక్ టెస్ట్ రాయండి. కరెంట్ అఫైర్స్లో డేస్ అండ్ ఈవెంట్స్ దాని మాక్ టెస్ట్ రాసుకోండి. రీజనింగ్ సెక్షనల్ 5-6 2 అటెంప్ట్ చేయండి ఈరోజు. జనరల్ అవేర్నెస్లో ఈరోజు వచ్చి సెక్షనల్ ఫస్ట్. మీకు ఆ టెస్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఎంత కవర్ కావాలనో అంతవరకు. అండ్ రివిజన్ అయిపోతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే టైం ఇచ్చి కాన్సన్ట్రేషన్తో, కన్సిస్టెన్సీతోని అటెంప్ట్ చేయడం, రివిజన్ చేయడం, అంత చేస్తే సరిపోతుంది. ఎగ్జామ్ వరకు ప్రతిదీ కవర్ అయ్యేటట్టు నేను చూసుకుంటాను. బట్ మీ కన్సిస్టెన్సీ, కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో అటు ఇటు డీవియేట్ అవ్వకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.